హలో, హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది అంటారు, నువ్వు దేవుని పాటలు పాడుతున్నావు కదా, బొట్టెందుకు పెట్టుకుంటావు అంటారు. బొట్టు పెట్టుకోవద్దని దేవుడేం చెప్పలేదు, కానీ మళ్ళీ సినిమా పాటలు కూడా పాడుతున్నావు నువ్వు, దేవుని ప్రేయర్కి వెళ్తావు కదా నువ్వు అంటారు. కానీ ఈ క్రిస్టియన్ సాంగ్స్ రాసే రైటర్ల మట్టికి సినిమా పాటలు పాడేవాళ్ళతో పాటలు పాడిపిస్తారు. స్టారు హీరోయిన్లతో ఫోటోలు దిగుతారు. పాటల మట్టికి సినిమా పాటలు పాడేవాళ్ళతో పాడిపిస్తారు, మనం మట్టికి పాడొద్దంటారు. ఇది ఎక్కడ న్యాయం ఉంది ఫ్రెండ్స్? కొంతమంది నాకు కామెంట్ చేయలేదు, కానీ వాట్సాప్లో నాకు వాయిస్ రికార్డులు పంపించారు. దేవునికి అవమానకరంగా ఏంటి ఇది అని. నేనేం బాధపడలేదు, కానీ దేవుడికి మన మనసు తెలుసు. కానీ ఒక మంచి హృదయం పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు, శరీరాన్ని కూడా అడగటల్లా. మన స్వరముతో ఏ పాట పాడినా ప్రేమతో తీసుకుంటాడు. ఇప్పుడు సినిమా పాటలు పాడే వాళ్ళతో క్రిస్టియన్ సాంగ్స్లు ఎందుకు చేపించాలి అని ఎవరైనా నిలదీస్తున్నారా? తీయట్లేదు కదా. వాళ్ళతో పాడితేనే ఆ వీడియో హిట్ అయ్యిద్ది, చాలా మంది ప్రభావితం అవుతారు ఆ పాటకి అని వాళ్ళు పాడిపిస్తున్నారు. మరి అదే పాట మనం పాడగలుగుతాం కదా, మనతో ఎందుకు పాడిపించరు? ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కదా, సెలబ్రిటీలు కదా వాళ్ళు, అందుకని వాళ్ళతో పాడిపిస్తారు. వాళ్ళతో కూడా అది ఓపెన్ చేపిస్తారు. ఆడియో రిలీజ్ ఈరోజు ఉంది అని చెప్పిస్తారు. ఎవరు చేశారు అంటే పలానోళ్ళు చేశారు అని అంటారు. గ్రేట్నెస్ అనమాట. మనబోటి వాళ్ళని ఆ పాటకి వాళ్ళు టోను కట్టి మనం పాడించినా పెద్ద ప్రభావం చూపించదు అనమాట ఆ సాంగు. అదే వాళ్ళు పాడితే ప్రభావం చూపించింది. అందుకని ఆ పాటలు వాళ్ళతో పాడిపిస్తారు. మన ఉన్నారు కదా పిచ్చి జనాంగం, ఈ పిచ్చి జనాంగము కొత్తలో ప్రేయర్లకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఇంట్లో టీవీలు చూడడం వాళ్ళు అసలు ఇంట్లో టీవీలు చూడరు, బూతులు మాట్లాడరు. ఈ ఏం చేయని వాళ్ళు బిల్డప్ కొట్టినట్టు క్వశ్చన్లు వేస్తూ ఉంటారన్నమాట కొంతమంది. ఆ క్వశ్చన్లు వాళ్ళు ఈ ఛానల్ చూడమని సపోర్ట్ చేస్తాను నేను కూడా. చూడండి అమ్మా, నేర్చుకోండి అని. వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులే సెలబ్రిటీలతో ఫోటోలు దిగి వీళ్ళతో ఫోటోలు దిగేమని యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. మనం ఓన్లీ పాట యాక్షన్ చేసినందుకే ఇదేంటమ్మా, ఇదేంటి అని క్వశ్చన్లు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం మనసుకు బాధ అనిపించింది, కానీ టీజీగా తీసుకుంటా. అన్నీ పుట్టుకొని ఊగుతామా కదా. అలాగే నేను ఇప్పుడు ఒక పాట పాడతా. ఆ పాట వాళ్ళు పాడిందే, సింగర్స్ పాడిన పాటే, కానీ సెలబ్రిటీలు పాడితే అలాది ఒక సంగీతం మీద బాగుంటుంది కదా. మనకు సంగీతం అయ్యి నేర్చుకునేవాళ్ళమేమోలే, మనం పేద పనుల్లో పడి నేర్చుకోలేకపోయాం కాబట్టి మనం నేర్చుకోలేదు. కానీ మన టోన్తో కూడా పాడతా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా ఏ స్థితిలోనైనా, ఏ సమయముకైనా ఏ స్థితిలోనైనా, నా స్థితి ఏదైనా. అదే ఫ్రెండ్స్, ఇట్లాగే మిస్ అవుతాయి అన్నమాట. మనం పేపర్ చూసి చదువుతుంటే బాగా పాడవచ్చు. ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, అడుగడుగున స్తుతించనా.
ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. ఒకళ్ళని ఎవరిని ఇబ్బంది పరిచే మాట కాదు, నాకు వచ్చిన మాట వాయిస్ వాట్సాప్లో వాయిస్ రికార్డు పెట్టారు, అందువల్లే నేను క్వశ్చన్ వేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.